అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2024 సంవత్సరము మే మాసము 7వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము వెలుగు మంచిది. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనమందు వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. ప్రభు ప్రతి దినమును తాను సృష్టించిన సమస్త సృష్టినంతటిని సంతోషముతో పరిశీలించి చూచెను. ఆ సృష్టి అంతటి యందు ఆయనకు తృప్తి కలుగజేసాను. మొదటి దినమున వెలుగును కలుగజేసిన వెంటనే వెలుగు మంచిది అని చూచెను. ఆదికాండము 1వ అధ్యాయం నందు మాత్రమే మొత్తానికి 7 సార్లు మంచిది అను మాటను ప్రభు మరలా చెప్పుచున్నాడు. ప్రభునకు అన్ని దినములను మంచి దినములై ఉన్నది. అన్యజనులే రాహుకాలము, యమగండము అని కొన్ని గడియలను దినములను అశుభమని పక్కన పెట్టి నెట్టివేయుచున్నారు. నేను ఇజ్రాయేలు దేశమునందు గల కానా ఊరునకు వెళ్ళి ఉన్నప్పుడు యూదులకు మార్గదర్శిగా వచ్చినవాడు 3వ దినమునందు కానా ఊరిలో వివాహము జరిగెను అని చెప్పబడి ఉండుటకు గల రహస్యము ఏమిటని అడిగాను. నేను ఆలోచించి తిని వారం యొక్క మొదటి దినము ఆదివారము, 2వ దినము సోమవారము, 3వ దినము మంగళవారము. ఇండియాలో మంగళవారమునందు సహజముగా ఎవరును వివాహపు ముహూర్తమును పెట్టుకొనరు. శుభదినము కాదని చెప్పుదురు. మంగళవారమును శూన్యమైన దినమని చెప్పుదురు. మంగళవారమునందు వివాహమును జరిపినట్లయితే ఆ దంపతులు పస్తులు, కరువులు, పేదరికమునందు అలమటించుదురని మంగళవారపు దినమును పక్కకు నెట్టివేయుదురు. అయితే ఆ యూదుల మార్గదర్శి చెప్పిను, ఇజ్రాయేలు ప్రజలకు మంగళవారపు దినమే బహు గొప్ప శ్రేష్టమైన దినం. ఎందుకనగా ప్రతి దినమును దేవుడు తాను సృష్టించి దానిని మంచిది అని చూచిన దేవుడు 3వ దినమై ఉన్న మంగళవారపు దినమును సృష్టించుచున్నప్పుడే మంచిది అని 2 సార్లు చెప్పాను. అనగా ఆ దినము వరునికిని ఒక మంచిది, వధువునకును ఒక మంచిది. కావున మంగళవారము వివాహము జరుపుట బహుశ్రేష్టమైనది అని చెప్పాను. అప్పుడు నేనును బైబిల్ గ్రంథమునందు 2 సార్లు మంచిది అని చెప్పుటను చూచితిని. మనము అన్యజనుల వలె దినములను, నక్షత్రములను ఆచరిస్తూ ఉండకూడదు. దినములన్నీయును ప్రభు సృష్టించిన దినములే. ప్రతి దినమును ప్రభు తన యొక్క ప్రసన్నతతో మన చెంతకు వచ్చి మనలను ఆస్వాదించుచున్నాడు. ఆయన మంచిది అని సమస్తమును చక్కగా సృష్టించి ఉన్నప్పుడు చెడ్డది అని చెప్పి మనుషుడు కొన్ని దినములను పక్కకు నెట్టివేయుట గొప్ప పొరపాటే కదా. కావున మనము అన్యజనుల యొక్క ఆచారములను వెంబడించి శుభదినము, దుర్దినము అని వాటి ఆచారములను చూడకూడదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. 118వ కీర్తన 24వ వచనం. ప్రతి దినమును ప్రభు మనకు దయచేసి ఉన్న ఒక ఈవై ఉన్నది. ప్రతి దినమును మనము సంపూర్ణముగా వాడుకొనవలెను, వ్యర్థపరచకూడదు అని ప్రభు కాంక్షించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి దినమును ఉదయమున లేచుచున్నప్పుడే, దేవా నా యొక్క ఆయుష్నందు నూతనమైన ఒక దినమును ఇచ్చినందున కృతజ్ఞతలు. ఈ దినమును నీ కొరకు ఖర్చు పెట్టుటకు సహాయము చేయము. ఈ దినం యొక్క ప్రారంభం మొదలుకొని రాత్రి వరకు మీ యొక్క ప్రసన్నతయు, సముఖమును, శక్తియు, కృపయు, వాత్సల్యతయు, కటాక్షమును నాతో కూడా ఉండవలను అని చెప్పి ప్రార్థించి ఆ దినమును ప్రారంభించుడి. నీటి ధ్యానమునకై ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం. నీటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయము. సాయంత్రం లూకాసు వార్త 24వ అధ్యాయం 1 మొదలుకొని 35 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.